లైవ్ ఉంది. నేను బావాలి సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు, సామాన్య జీవితంలో సామాన్య ఎంప్లాయీగా ఉన్నాడు, వైన్ షాప్లో పనిచేస్తాడు. ఏ రోజు గొడవతో సంబంధం లేదు, ఏ రోజు ఇంత చంపుకునేంత అంత పరిస్థితులు, అంత ఫ్యాక్షన్, అంత గొడవలు అయ్యేవి కూడా ఎప్పుడు లేవు. అంతే కదా. ఆయన వెనక్లేదు. సాక్షాత్కారం చేసుకున్నాను. ఐడి కార్డు నా పిల్లడికి న్యాయం చేయాలయ్యా. ఎప్పుడన్నా పార్టీ కోసమే బతికాడు, పార్టీ కోసమే ప్రేరణించాడు అబ్బాయి. అలాంటి అబ్బాయి కాదు, తగులుకోండి. చాలా అభిమానం. నా గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేసి అని ఎప్పుడు న్యాయం చేశారు. నా బిడ్డకి న్యాయం చేయండి. పోలీసులు చేపిస్తారు, మీరు చేస్తారు. 10 మందిని ఫోన్లు చేసి బెదిరిస్తున్నారు. వీళ్ళు అనుకోండి ఆంజనేయులు చేపిస్తున్నాడు. వీళ్ళు ఇద్దరికి మేము కాను నేనుండా మీ అని ఆంజనేయులు చేపిస్తున్నాడు. టీడీపీ గుండాగా ప్రోత్సహిస్తున్నాడు. గంజాయి తాగి వాడి మీద 3 కేసులు ఉన్నాయి. పోయిన అదే రోజు ఇంకొక అబ్బాయిని గొంతు కోసాడు. ఈసారి నా కొడుకుని టార్గెట్ చేశాడు. కేవలం పార్టీ వల్లే, నాకేం కక్షలు లేవు. వాడి ముఖం మేము చూసే ఎరగమయ్యా. ఆయన పని ఏందో ఆయన ఏందో తీరిపోతాడు, వస్తాడు. అప్పుడు కూడా షాపుకనే పోయాడు. హైదరాబాద్ లో ఉద్యోగం కూడా వదులుకొని వచ్చేసారు. కోసం అని వచ్చాడు. అమ్మాయి చెల్లెలు చికెన్ లాగా